తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొండ మీద కారులో జరిగిన చోరీ సొత్తు కేసును కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం మొగలమూరు గ్రామానికి చెందిన చింతా గణేష్ అనే వ్యక్తి సులువుగా డబ్బులు సంపాదించిన దురుద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు సముద్ర తీరాల వద్ద పార్కింగ్ చేసిన కారులో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితుడిపై ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించిన 989.44 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని ప్రతిపాడు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని తెలిపారు. కొంత బంగారం మిస్ అవడం జరిగింది. ఆ బంగారం మిస్ అయిన నిమిత్తం ఒక స్పెషల్ టీం ఫామ్ చేయమని చెప్తే పెద్దపురం డిఎస్పీ గారు ప్రతిపాడు ఇన్స్పెక్టర్ గారితో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి వితిన్ 20 days చింతా గణేష్ అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చింతా గణేష్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను దగ్గర ఒక 5 పాత దొంగతనాల్లో మొన్న రీసెంట్ గా జరిగిన 7వ నెల దొంగతనం కాకుండా అంతకుముందు ఇంకా 4 దొంగతనాల్లో కలిపి 989 గ్రాముల బంగారం రికవరీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ నియర్లీ 1 kg గోల్డ్. మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ లో 4 కేసులు ఇందులో. అట్లనే ఒక ద్వారకా తిరుమలలో చేసిన గ్రేవ్ అఫెన్స్ కూడా ఒక డిటెక్ట్ అవడం జరిగింది. వీటన్నిటి రికవరీకి ఎఫర్ట్స్ పెట్టి 1 kg గోల్డ్ వెనక్కి తీసుకొచ్చినందుకు ఐ అప్రిషియేట్ శ్రీహరి గారు, ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే అప్పారావు ఇన్స్పెక్టర్ పెద్దాపురం, అట్లనే అన్నవరం ఎస్ఐ హరిబాబు, అన్నవరం ఎస్ఐ ప్రసాద్, అట్లనే వాళ్ళ దగ్గర క్రైమ్లో పనిచేసిన హెచ్సి రమణ, టీసీస్ నాగేశ్వరరావు, శ్రీనివాస్, అట్లనే హోంగార్డ్ నాగేశ్వరరావు, వీళ్ళకి సపోర్ట్ చేసిన ఐటీ కోర్ టీం దుర్గాశేఖర్ ఇన్స్పెక్టర్, అట్లనే హెచ్సి ప్రసాద్, టీసీ స్వామి, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటుగా అంకుబాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆల్సో సపోర్టెడ్ దెమ్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్లా ఎప్పుడైనా దొంగతనాలు జరిగినప్పుడు డిటెక్షన్ తో పాటు రికవరీ అయితే పబ్లిక్ లో పోలీస్ మీద కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ దిస్ గుడ్ వర్క్ డన్. థ్యాంక్ యూ. ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ఈ నెల 26 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఓపెన్ కేటగిరీలో గూడూరు మున్సిపాలిటీకి 3 బార్లు, గౌడ, ఈడిగ కులస్తులకు 1 బార్ నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నూతన బార్ పాలసీ 2025-28 ఇది 3 సంవత్సరాల బార్ పాలసీ. ఈ బార్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 11 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో 29 ఓపెన్ కేటగిరీ బార్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 17 బార్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3 బార్లు, పుత్తూరు మున్సిపాలిటీ 1 బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ యాజ్ స్పెషల్ సెంటర్, ఇది టూరిజం సెంటర్ కి 1 బారు నోటిఫై చేయడం జరిగింది. చంద్రగిరి టూరిజం సెంటర్. గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ 1 బారు, సూళ్లూరుపేట మున్సిపాలిటీ 2 బార్లు అండ్ వెంకటగిరి మున్సిపాలిటీ 1 బారు. కలిసి టోటల్ 29 బార్స్ ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26th is the last date. 26th ఈ నెల 26వ తారీఖు అప్ టు 5 o'clock సాయంత్రం వరకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం బార్లో గీత కులాలు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఈ రోజు 20th ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గీత కులాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ 3 బార్లు? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది ఈడిగా సబ్ కమ్యూనిటీ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1 బారు, ఇది గౌడ్ గౌడ్ అనే కమ్యూనిటీకి గీత కులాల్లో సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అండ్ గూడూరు మున్సిపాలిటీ ఇది ఈడిగా కమ్యూనిటీకి 1 బారు నోటిఫై చేయడం జరిగింది గీత కులాల్లో. ఈ గీత కులాలకి లాస్ట్ డేట్ 29th is the last date. 29వ తారీఖు అప్ టు 5 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో
ఓపెన్ కేటగిరీలో దరఖాస్తులు ఆల్రెడీ ఈ డ్రాలా ప్లాట్స్ కి 28వ తారీఖు ఓపెన్ కేటగిరీ బార్లకి 8వ తారీఖు డ్రాలా ప్లాట్స్ చేయడం జరిగింది. కలెక్టరేట్ తిరుపతి ఉదయం 8 గంటలకి డ్రాలా చేయడం జరుగుతుంది. అట్లాగే గీత కులాలకు సంబంధించి 30వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లో డ్రాలా ప్లాట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ పాత బార్ పాలసీకి ఇప్పుడున్న పాలసీకి కంపారిజన్ చేస్తే దరఖాస్తుదారులకి ఫ్రెండ్లీగానే ఉంది. దీనిలో సేలియంట్ ఫీచర్స్ అన్ని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని బార్లైనా రావచ్చు. అయితే బార్కి దరఖాస్తు చేసుకోవాలంటే 21 years కంప్లీట్ అయి ఉండాలి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శ్రీకాకుళంలో పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోట బీజేపీ దృష్టి కేంద్రీకరించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 1430 కోట్ల రూపాయలు దానికి డెట్ నుంచి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కారణంగా. ఎవరు ఏమన్నా కూడా ఇది సత్యం. దాని తర్వాత తిరిగి అది అనేక రకాల ఇక్కట్లు పట్టడం, ఎక్స్పాన్షన్కి 25,000 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉండే నిల్వ నిధులన్నీ కూడా దానికే వినియోగించుకోవడం. దీని కారణంగా రా మెటీరియల్ కొనాలన్నా, బ్యాంక్ వాళ్ళకి అప్పులు ఇవ్వాలన్నా తీవ్ర ఇక్కట్లు పడటం. ఆ విధంగా వాళ్ళ రేటింగ్ ఏదైతే S&P పూలింగ్ రేట్ ఏదైతుందో బాగా కిందకు పడిపోవటం. ఆ పరిశ్రమకి రా మెటీరియల్ కూడా కొనలేని ఒక పరిస్థితి, వెండార్స్ కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వలేని పరిస్థితి ఉన్న తరుణంలో ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి 100% నిర్ణయించడం జరిగింది. వెంటనే మేము స్పందించి నిర్మలా సీతారామన్ కలిసి స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్చేయాలని చెప్పి అడగటం జరిగింది. ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేస్తాం, ఆ విధమైన పోరాటం చేసామని చెప్తాను. గతంలో సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో, తర్వాత శ్రీమతి పురంధరేశ్వరి గారి నేతృత్వంలో, అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సేల్లో మెర్చేయాలి, NMDC సేల్లో మెగా మెర్జర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అడగటం జరిగింది. ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు. కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి. అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం, తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాసవరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం, అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెక్టర్ గురించి కొంచెం అవగాహన ఉండటం కారణంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు, మా కుమారస్వామి గారు, శ్రీనివాసవర్మ గారు కలిసి ఏదైనా ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ చాలా కష్టమన్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్కి చేయని విధంగా 11,440 కోట్ల రూపాయలు 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత రాసుకొని అండర్లైన్ మొదటి విడతగా దానికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే BF3 ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఈ మధ్య కాలమే ప్రారంభమైంది. దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు 7 మిలియన్ మెట్రిక్ టన్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 6.7 ఉంది. సో ఈ నెల 7 మిలియన్ మెట్రిక్ టన్ అవ్వబోతుంది. స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ మెట్రిక్ టన్, దాన్ని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. స్టీల్ ప్లాంట్ యొక్క కేవలం ఇక్కడ ప్రొడక్షనే కాదు, దేశవ్యాప్త ప్రొడక్షన్ మీద నరేంద్ర మోడీ గారు రోజు రివ్యూ చేస్తారు. ఇవాళ ప్రపంచంలో స్టీల్ ప్రొడక్షన్లో మన స్థాయి ఎక్కడుంది, ఏ స్థాయికి వెళ్ళాలి, ఇవాళ 9వ స్థానంలో ఉంది, దాన్ని 7వ స్థానానికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ ఇవ్వాలంటే తప్పనిసరిగా స్టీలు, సిమెంటు, మిగతా అన్ని రకాల ప్రొడక్షన్స్, మినరల్స్, వీటన్నిటిలో కూడా మన ప్రొడక్షన్ పెరగాలి. కనుక డే టు డే బేసిస్ మీద ఆ ప్రయత్నం. ఇంకో పక్క ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో, క్రూడ్ ఆయిల్, దాని మీద మన డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం. ఈ విధంగా ఒక బహుముఖ ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఆ విధమైన వెళ్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన 14 డిపార్ట్మెంట్స్ టెండర్స్ ఇవ్వటం జరిగింది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో అన్ని ఏవైతే వర్క్స్ ఉంటాయో వర్క్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. ఆ విధంగా గతంలో కూడా ఈ ప్రాక్టీస్ ఉంది, ఏదో బీజేపీ వస్తే కొత్తగా ప్రారంభించింది కాదు. ఆ విధంగా దాంట్లో ఉండే కన్వేయర్ ప్రాక్టీసెస్ సంబంధించినవి, మిగతా అనేక రకాల ఇష్యూస్, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు అన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఆ విధంగా కొత్తగా టెండర్ వచ్చింది, అన్ని టెండర్ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలో చూశారు కాంట్రాక్ట్ లేబర్ సుమారు 2,000 మందిని బయట పెట్టడం
కారణం ఏంటంటే కాంట్రాక్ట్స్ మార్చడం కారణంగా ఆ విధంగా కొత్త కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్స్ ప్రైవేట్ వాడు అయిపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోయింది అని అంటే మా కమ్యూనిస్ట్ మిత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా వక్రంగా ఆలోచిస్తారు. ఆ విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. అది నిజం కాదు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా స్టీల్ ప్రొడక్షన్ మీద ఒక ఫోకస్ ఎవ్రీడే పెడతారనే విషయం కూడా మీరు గమనించాలి. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు. మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే వైసీపీ విధానమన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించినట్లు వెల్లడి. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బోమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమన్న బోమన. బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.